It's time for a prank call. హలో, నేను గెలిచాను కదా, నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా. అది చెప్పలేదుగా. అయ్యో సరే, ప్రాంక్ కాల్ కాదు కానీ వంశీకి కాల్ చేద్దాం. తను వాట్సాప్ మెసేజ్ పంపించి రిజిస్టర్ చేసుకున్నాడు. వంశీతో మాట్లాడాక ప్రాంక్ కాల్. ఓకే. హలో హలో, హాయ్ వంశీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. నువ్వు రాజమండ్రి సైడ్ కదా? కాదండి, వైజాగ్ అండి. అదే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి కొంచెం అటు పక్కకి అక్కడ గోదావరి కాదమ్మ, సముద్రం ఉంది. అదే అటు నుంచి కొంచెం అటు పక్కకి వెళ్తాం. అలాగే అయిపోతుంది మరి వైజాగ్. అలాగే తీసుకుంటారు మీరు. కవరింగ్ కాదు అంటే ఇప్పుడు విజయవాడ నుంచి కవరింగ్ చేస్తున్నానియా? నా మాట కవరింగ్ చేస్తుంది చూడు. చూస్తున్నా, నువ్వు కూడా చూస్తున్నావు కదా. ఇప్పటికైనా తెలుసుకోండి ఎంత కవరింగ్ చేస్తుంది కాజులు. హలో, విజయవాడ ఎక్స్ప్రెస్ ఎక్కామనుకో, అది వైజాగ్ కి ఎలా వెళ్తది? రాజమండ్రి పైనుంచి వెళ్తది కదా. అలా బాగా చేస్తుంది కవరింగ్ కదా. కవరింగ్ మాస్టర్ ఇక్కడ. ఇంకా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఏం చేస్తుంటావు? ఎలక్ట్రికల్ వర్క్. ఎలక్ట్రికల్ వర్క్ మంచిగా అవుతుందా లైఫ్? అవుతుందనియా. ఎక్కడ? వైజాగ్ సిటీలోనే లేకపోతే అక్కడ ఎక్కడన్నా? స్టీల్ ప్లాంట్ అని దగ్గర. ఓకే ఓకే. మస్త్ టైం పాస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటావా? చూస్తూ ఉంటాను మేడం. ఏమి ఇష్టం నీకు బాగా? నీకు బాగా నచ్చేదేంటి మస్త్ టైం పాస్ లో? మీరే నిద్రే. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇవాళ ట్యూస్డే కాబట్టి టాపిక్ ఆడుకుంటున్నాం కాబట్టి ఆటలోకి నిన్ను దింపేస్తాం, ముగ్గులోకి దించేస్తాం. దింపేయండి. దించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి నేను ఎత్తుకొని దింపేస్తాం. ఓకే? ఏంటండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, ఈ రోజు ఆట ఒక సినిమా పేరు చెప్తాం నీకు. ఒక సినిమా పేరు చెప్తాము. ఆ సినిమాలో హీరో ఏం చేసేవాడో నువ్వు చెప్పాలి. ఓకే? అల్లర్జున్ సినిమా చెప్పండి. అల్లు అర్జున్ సినిమాలా? సరే, డన్. ఫస్ట్ క్వశ్చన్. అల్లర్జున్ ఫ్యాన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. రుద్రమదేవి సినిమాలో క్యారెక్టర్ పేరేంటి? ఐడియా లేదు మేడం. అయ్యో, ఫ్యాన్ అన్నా. అయ్యో మాట్లాడుతుంటే ఏం గుర్తురాట్లేదండి. ఇదొకటి దొరికిందండి అందరికి. ఇందాక కూడా సేమ్ డైలాగ్. ఇది ఆన్సర్ గుడ్ అని ప్రతి క్వశ్చన్ కానీ చెప్తున్నారు. చెప్పేసా కాదు ఆన్సర్. గోన గన్నారెడ్డి. మర్చిపోయావు. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అల్లు అర్జున్. ఓకే, చెప్పండి. వరుడు సినిమాలో అల్లు అర్జున్ దేని మీద ఎక్కి ఫైట్ చేస్తాడు? ఏంటండి? అల్లు అర్జున్ వరుడు సినిమాలో క్యారెక్టర్ ఏంటి? వరుడు ఏం చేస్తాడు వరుడులో? పెళ్లి చేసుకునేవాడా? పెళ్లి కొడుకు. అడగండి. ఇది ఫస్ట్ టైం అండి ఇంకా మాట్లాడి. నెక్స్ట్ టైం అడగండి. టెన్షన్ ఉంది. అదే మళ్ళీ సేమ్ ఆన్సర్ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటి? ఏం చేసేవాడు? ఇది ఈజీ. వీడియో ఫైనల్లీ ప్రెస్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. చూసిన కాజల్ నిన్ను 2 క్వశ్చన్స్ ఓడించడానికి ప్రయత్నించింది. ఫైనల్ గా నిన్ను గెలిపించాను వచ్చి. మనమని ఒకటి కాదు భయ్యా కదా. మళ్ళీ చెప్పు గట్టిగా. మనమని ఒకటే. అది లెక్క. 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకపోతే ఓడిపోయినట్టే కాబట్టి నువ్వు ఓడిపోయావు. మీరు లేడీస్ పెడతాం లోడింగ్ చేశారు. లేడీస్ అంతా ఓడిచేస్తూ ఉంటారు. అమ్మాయిల చేతిలో ఓడిపోవడానికి. ఎవరు కూడా పట్టించారు అలాగే ఓడించేస్తుంది. అయ్యో, ఎవరి పేరేంటి? వద్దులేండి, చెప్పండి. సరే, చెప్పొద్దులే కానీ నీళ్ళెవరికైనా చెప్తావా? ఏంటండి? నీళ్ళెవరికైనా చెప్తావా అంటున్నా. ఇంట్లో ఉండండి, తర్వాత చెప్తుంది. సరే, నువ్వు పర్సనల్ గా చెప్పుకో. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. It was very nice talking to you. Bye. It's time for a prank call. సౌమ్య మెసేజ్ పంపించింది తన ఫ్రెండ్ నరేష్ కి ప్రాంక్ కాల్ చేయమని. సో రాండమ్ గా చేతు ఏదొస్తే అది మైండ్ లో అది మాట్లాడిద్దాం. కాదు, ఇట్లా ప్లాన్ చేద్దాం కాజల్. ఇప్పుడు నువ్వు టికెట్లు బుక్ చేసుకున్నావు, ఫ్లైట్ టికెట్స్. ఓకే, ఎక్కడెక్కడికి అంటే గుంటూరుకి, వరంగల్ కి, నిజామాబాద్ కి. ఏదైనా అక్కడ ఎయిర్పోర్ట్స్ లేవు. సో అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావు. తర్వాత నీకు తెలిసింది అక్కడ ఎయిర్పోర్ట్ లేవు అని. సో ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేయమని అడగాలి. ఓకే, అట్లా ఏ వస్తారో మాట్లాడేసి మాట్లాడే ఛాన్స్ ఇవ్వమాక. ఓకే, డన్. సో లెట్స్ కాల్ నరేష్. నరేష్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా రెస్పాండ్ అవుతాడో చూద్దాం. హలో హలో
నిజామాబాద్ కి వరంగల్ కి బుక్ చేసాం కదండి, ఆ ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేయండి. యాక్చువల్ గా 6 టికెట్స్ చెప్పాం కదండి, అందులో 3 హాఫ్ టికెట్స్ 3 ఫుల్ టికెట్స్ ఉన్నాయండి. అన్నిటికీ కలిపి హలో 6 టికెట్స్ అండి, ఫ్లైట్ టికెట్స్ 6 టికెట్స్ అండి. 6 టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసేయండి నిజామాబాద్ కి వరంగల్ కి. రాంగ్ నెంబర్ అండి. కాదండి రాంగ్ నెంబర్ కాదండి, రైట్ నెంబర్ అండి. ఆహా బాగా చెప్తున్నారు మీరు, చాలా బాగా చెప్తున్నారండి. నంబర్ పొద్దున డబ్బులు కట్టేటప్పుడేమో ఈ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ తో డబ్బులు కట్టించేసుకుని ఇప్పుడేమో రాంగ్ నెంబరా? ఓ హలో కాదండి, పొద్దున ఈ నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసాము. 10,000 అయింది. 10,000 ఫ్లైట్ టికెట్. రాంగ్ నెంబర్ అండి. అరే నిజామాబాద్ కి వరంగల్ కి కర్నూలు కి నేనండి డబ్బులు ఇచ్చి కట్టింది నేను. హలో సార్ కాదండి సార్ మీరు అయ్యో కాదండి రైట్ నెంబరేనండి. ఎవరండి పక్కన నవ్వుతున్నారు? 10,000 పెట్టి నేను బుక్ చేశాను నేను ఫ్లైట్ టికెట్. హలో రాంగ్ నెంబర్ అండి. ఎవరండి మీరు? 3 ఫుల్ టికెట్స్ 3 హాఫ్ టికెట్స్ అండి. ఓకే ఓకే, అన్ని టికెట్స్ బుక్ చేశారని ఎక్కడికి మీరు చేసింది రాంగ్ నెంబర్ అండి. అయ్యో కాదండి, అక్కడ ఫ్లైట్స్ ఉన్నామంట, నాకు తెలియక బుక్ చేశాను. మీరేమో ఫ్రాడ్ ఫ్లైట్ టికెట్స్ డబ్బులు కూడా తీసేసుకొని ఇప్పుడేమో రాంగ్ నెంబర్ అంటారా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను నేను. వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఉందా అండి? లేదు, నాకు ఇందాక తెలిసింది, అందుకే క్యాన్సిల్ చేద్దామని కాల్ చేశాను. అసలు ఏంటండి? చిన్న పిల్లలు అడిగినా చెప్తారు నిజామాబాద్ లో ఫ్లైట్. నేను చిన్న పిల్లనేనండి, అందుకే తెలియదు నాకు. చిన్నపిల్ల అంటే చిన్న పిల్ల మనస్తత్వం ఉన్న పిల్లనండి. సరే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మేము పెంటపాడండి. పెంటపాడు అండి. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే ఎక్కడికి కంప్లైంట్ చేయండి. కాదండి, మీరు అట్లా చెప్తే ఎట్లా అండి? మీరు ఎందుకండి నవ్వుతున్నారు? ఒక బాగా మీకు నవ్వులాటగా ఉందా అండి? ఎంత డబ్బులు 10,000 అని 10,000. సరే అండి. పెంటపాడు ఎక్కడ ఉంటుందండి? ఏంటండి? పెంటపాడు ఎక్కడ ఉంటుందండి? మీకు తెలీదా అండి? తెలీదా అండి? తాడేపల్లిగూడెం పక్కనే ఉంటుందండి. తాడేపల్లిగూడెం ఎక్కడ ఉంటుందండి? తాడేపల్లిగూడెం అండి. అవునండి. విజయవాడ నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అవునండి. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? విజయవాడ నుంచి వరంగల్కి ఎన్ని వద్దామంటున్నారండి? మాకు అక్కడ పని ఉందండి, జాతర ఉందండి. ఏం చేస్తారండి? తెలియదండి, మా ఆయన వాళ్ళు చెప్తారండి. అవునా అండి. ఇంకేలేదా అండి? ఏంటండి మీరు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు? అవునండి. జాతరకి కాల్ చేశారు మీరు? ఏదండి? మీరు కాల్ చేసి రాంగ్ నెంబర్ అండి. రాంగ్ నెంబర్ కాదండి బాబు, నేను ఇందాకే కాల్ చేసి బుక్ చేశానండి బాబు. హలో హలో ఒక్క నిమిషం మా హలో హలో మేడం, టికెట్లు బుక్ చేసుకున్నారు కదా మేడం, అవి రాంగ్ టికెట్స్ మేడం. ఇచ్చేస్తున్నాం మీకు. ఈ 10,000 మీకు ఇచ్చేస్తాం మేడం. ఎక్కడున్నారు మేడం? హలో హలో మేడం, మీరు ఎక్కడున్నారు మేడం? 10,000తో టికెట్లు బుక్ చేసుకున్నారు. సరే అండి, వాళ్ళు మాకు కాల్ చేశారు. మీకు కనెక్ట్ అయ్యాను. మీ మా నెంబర్ ఇచ్చారు కదా? సారీ, ఎవరు మాట్లాడేది మేడం? అబ్బాయి వాయిస్ లో మాట్లాడుతున్నారు ఏంటి మేడం? మేడం కావాలి. అమ్మాయి నాకు కాల్ చేసింది. మళ్ళీ మీరు మధ్యలో మీకు కనెక్ట్ అయ్యారు. మేబీ కాల్ డైరెక్ట్ అంటున్నారు. మీరు ఎక్కడ అండి? హలో డబ్బులండి 10,000 హలో ఎవరండి? నేనేనండి. మీరేనండి, పొద్దున మాట్లాడారు కదండి, 10,000 తీసుకున్నారుగా. సరే సార్, ఎక్కడ తీసుకున్నా మేడం? 10,000తో పాటు మీకు ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తాం మేడం. హలో హలో మేడం, 10,000తో పాటు ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తున్నాం మేడం. టికెట్లు తీసేసుకోండి మేడం. ఇంకా 200 200 ఇస్తాం సార్. ఎవరు సార్ మాట్లాడేది? మేడం లేదా సార్? మేడం లేదండి. మేడం వంట చేస్తున్నా అండి. ఓకే చెప్పండి సార్. అదే టికెట్లు బుక్ చేశారు సార్ మేడం గారు. టికెట్లు క్యాన్సిల్ క్యాన్సల్ చేసి నా అకౌంట్ నెంబర్ చెప్తే పంపించాను. ఓకేనా? ఓకే సార్, చెప్పండి సార్. ఎంత మోసం అండి. 200 వచ్చేది
ఏం మాట్లాడుతున్నారండి మీరు? నన్ను మోసం చేసినందుకు, ఫ్లైట్ లేని ఏరియాలో ఫ్లైట్ టికెట్స్ ఇచ్చినందుకు మీరు నాకు 10,000కి 10,000 20,000 సరే 20,000 ఇస్తా 30,000 ఇస్తా చేసి జేబులో పెట్టుకోవాలని. జేబు లేదండి, పర్సే ఉంది. మెంటల్ నా పక్కన పోలీసులు కంప్లీట్ చేయండి, నాకెందుకు కాల్ చేస్తున్నాను. సార్ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్. ఎక్కడ నెంబర్ రాస్తానండి. చెప్పండి సార్. 77 77 31 31 81 81 31 31 81 81 81 81 31. ఓకేనండి. ఓకే సార్, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ రాసుకోండి సార్. చెప్పండి. 77 320 ఓకే 320 321. 321. ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ గానీ, వాట్సాప్ మెసేజ్ గానీ, టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి సార్. ఓకే అండి. కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ అనే షో నుంచి, ఈటీవీ ప్లస్ నుంచి మీకు కాల్ చేసి ఇలాగే ప్రాంక్ చేస్తారు. అవునా అండి. ఎన్ని బూతులు పెట్టేశావు నన్ను. ఏమన్నావు నన్ను ఏమన్నావు? సరే ఆటలో నువ్వు 30,000 ఎక్కడ పెట్టుకుంటావు, పెట్టుకోమన్నాడు. జేబు పెట్టుకుంటా. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్. సౌమ్య మస్తు టైం పాస్. మేడం నేను సూపర్ సూపర్. సౌమ్య కూడా చూస్తుంది కాబట్టి సౌమ్య మీకు ప్రాంక్ కాల్ చేయమని చెప్పింది. మీ ఫ్రెండ్ సౌమ్య మమ్మల్ని నిన్ను ప్రాంక్ చేయమని మెసేజ్ చేసింది. అవునండి. ఖాళీగా ఉన్నట్టున్నారు ఇద్దరు బ్యాచులర్స్. హౌ ఇస్ ఇట్, ఎలా ఉంది మస్తు టైం పాస్ నుంచి ప్రాంక్ కాల్? చాలా ఫన్నీగా రైట్. ఎనీవేస్ మాతో మంచిగా మాట్లాడినందుకు, మా కాజల్ అన్ని తిట్లు తిట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. థ్యాంక్ యూ అండి. చాలా ఓకే, దిస్ ఇస్ మై మెమరబుల్ డే అండి. మెమరబుల్ డే ఫర్ us. థ్యాంక్ యూ మేడం. చలో బాయ్ బాయ్. బాయ్ బాయ్ మేడం. బాయ్ బాయ్.